హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రియదర్శి అభినవ్ గోమటం నటించిన సేవ్ ద టైగర్స్ 3 అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, రాహుల్ అలియాస్ అభినవ్ గోమటం తనకు ఇష్టం లేకపోయినా కూడా భార్య కోసం బెంగళూరు వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. అది కాస్త జాబ్ ఊడిపోవడంతో మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తాడు. జాబ్ పోయిన సంగతి ఇంట్లో తన భార్య అయిన మాధురికి చెప్పకుండా దాచిపెడతాడు. గంటా రవి అలియాస్ ప్రియదర్శి ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టి ఇంట్లో భార్య చేత తిట్లు తింటూ ఉంటాడు. భార్య ఫైమా అలియాస్ సుజాత పోరు భరించలేక గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తారు. రేఖ అలియాస్ దేవయాని శర్మ తన భర్త అయిన విక్రమ్ అలియాస్ చైతన్య కృష్ణ నుంచి విడాకులు కావాలని కోర్టుకు వెళ్తుంది. కోర్టులో విక్రమ్ తన భార్య రేఖ నుంచి భరణం కోరుతూ ఉంటాడు. ఇలా ఈ ముగ్గురు కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ ముగ్గురు బార్లో బాగా తాగి, ఈ పెళ్లిళ్ళ కాన్సెప్ట్ కనిపెట్టింది ఎవరు, పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పింది ఎవరు, స్వర్గంలో పెళ్లిళ్ళు నిర్ణయించబడతాయని చెప్పింది ఎవరు అని ఫ్రస్ట్రేషన్లో నానా బూతులు తిడుతూ ఉంటారు. ఇవన్నీ స్వర్గంలో ఉన్న ఇంద్రుడు అలియాస్ వెన్నెల కిషోర్ వింటాడు. ఈ ముగ్గురి బాధ ఏంటో కనుక్కోండి, వారి సమస్యకు పరిష్కారం చూపించండి గుప్తా అలియాస్ గుండు సుదర్శన్కి ఇంద్రుడు ఆదేశాలు ఇస్తాడు. దీంతో ఆ గుప్తా ఈ మొదటి లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్లను రెండో లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్ని మార్చేస్తాడు. రెండో లోకంలోకి వెళ్ళిన ఈ ముగ్గురు ఏం చేశారు, ఆ తర్వాత ఏమైంది, మొదటి లోకం నుంచి వచ్చిన ఆ ముగ్గురు ఏం చేశారు, చివరకు ఏమైంది అనేది మిగిలిన కథ. ఫస్ట్ 2 సీజన్లు న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ఈ 3వ సీజన్ మాత్రం న్యాచురాలిటీకి చాలా దూరంలో ఉంటుంది. 2 లోకాలనే కాన్సెప్ట్ పెట్టి కొంచెం మేర ఇంట్రెస్ట్ని పెంచారు. ఈ లోకంలో లేని మనశ్శాంతి, ప్రశాంతత వేరే లోకంలో ఉంటాయని ఈ ముగ్గురు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన మొదట్లో అక్కడ ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే మెల్లమెల్లగా అక్కడ ఓ సమస్యలు వీరికి అర్థమవుతూ ఉంటాయి. అసలు ఈ మార్పిడి కాన్సెప్ట్కి ఫస్ట్లో ఉన్న ఆ ముగ్గురు ఎందుకు ఒప్పుకున్నారో ఈ ముగ్గురికి తెలుస్తుంది. ఇక్కడ ఉండే గంటా రవికి, వేరే లోకంలో ఉండే గంటా రవికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. రూపాలు ఒకేలాగా ఉన్నప్పటికీ గుణాల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. ప్రజల కోసం పాటుపడాలనే ఆలోచన గంటా రవికి ఉంటే, ప్రజల్ని దోచుకోవాలనే దుర్బుద్ధి రెండో ప్రపంచంలో ఉండే గంటా రవికి ఉంటుంది. అలా ప్రతి క్యారెక్టర్కి పాజిటివ్, నెగిటివ్ చూపించారు ఈ వెబ్ సిరీస్లో. అవన్నీ మనలోనే ఉన్నాయని, నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మాత్రమే పంచాలనే మెసేజ్ ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇచ్చారు. అయితే ఫస్ట్ 2 వెబ్ సిరీస్లో ఉన్నంత కామెడీ ఈ వెబ్ సిరీస్లో అసలు ఉండదు. ఈ వెబ్ సిరీస్లో కామెడీ ఎక్కడుందా అని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దారుణంగా ఉంటుంది కామెడీ. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్కి నేనిచ్చే రేటింగ్ 2.5/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.